కరీంనగర్ సిటీలోని అక్రమ గ్యాస్ ఫిల్లింగ్ కేంద్రాలపై అధికారులు ఉక్కుపాదం మోపారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ గ్యాస్ సిలిండర్లను నింపుతున్న దుకాణాలు, హోటళ్లపై సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన గ్యాస్ సిలిండర్లను గుర్తించిన అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. నగరంలో మొత్తం 22 సిలిండర్లను అధికారులు సీజ్ చేశారు. అక్రమ దందా కొనసాగిస్తున్న పలువురిపై కేసులు నమోదు చేశారు. నగర వ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతుండటంతో అక్రమ వ్యాపారుల్లో టెన్షన్ నెలకొంది. సిలిండర్స్ని గృహోపయోగ అవసరాల కోసం కాకుండా ఇతరత్ర వేరే హోటల్స్ కమర్షియల్ పర్పస్లో వాడినట్లయితే ఈ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్స్ మిస్యూజ్ కాకుండా ఉండటం కోసం గాల్ జరిగింది. అందులో భాగంగా ఈరోజు కరీంనగర్లో ముందుగా ఒకటి రీఫిల్లింగ్ సెంటర్కి పోయాము. ఈ డొమెస్టిక్ సిలిండర్స్ని 5 కేజెస్ 3 కేజెస్ చిన్న చిన్న సిలిండర్లో ఫిల్అప్ చేస్తున్నటువంటి దాని మీద దాడి చేశాము. అక్కడ ఒక 21 సిలిండర్లు అక్కడ పట్టుకోవడం జరిగింది. దానికోసం ఉపయోగిస్తున్నటువంటి పరికరాలను కూడా తీసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు కొన్ని హోటల్స్లో కూడా వాళ్ళు కమర్షియల్ సిలిండర్స్ వాడాలా, అలా కాకుండా డొమెస్టిక్ సిలిండర్స్ హోటల్స్లో యూజ్ చేసిన సమాచారం మేరకు అక్కడికి కూడా వచ్చి తనిఖీ చేయగా ఇప్పుడు టోటల్గా ఇప్పటికీ ఒక 34 సిలిండర్లు సీజ్ చేయడం జరిగింది కరీంనగర్లో. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ఈ డొమెస్టిక్ సిలిండర్స్ని కమర్షియల్ పర్పస్ వాడకండి.